నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఎవ్రీ వీక్ చాలా సీరియస్ వీడియోస్ చేస్తున్నాము. ఇవాళ ఒక క్యాజువల్గా బయటకు వెళ్తున్నాము, మీకు చూపిస్తాను. మా ఊరవతల ఒకటి డిజైనర్ అవుట్లెట్ ఉంది, అంటే మొత్తం షాపింగ్ మాల్ లాగా ఉంటుంది ఒక ఊరు. సో అక్కడికి వెళ్దాము, అక్కడ లైట్ ఏదైనా లంచ్ చేసుకొని మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. అక్కడ చాలా మంది పార్ట్ టైం జాబ్స్ కూడా దొరుకుతాయి. నేను మీకు కింద ఇక్కడ లింక్ వేస్తాను, చూడండి. సో మీకు చాలాసార్లు నేను చెప్పాను జర్మనీ హైవేస్ పైన స్పీడ్ లిమిట్ ఉండదని. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్ నేషనల్ హైవే. ఎలా చెప్పాలి అంటే ఇక్కడ ఎల్లో కలర్ బోర్డ్స్ ఉంటాయి అన్నట్టు నేషనల్ హైవే మీద. సో ఈ రోడ్ చూడండి ఎంత బాగుంది. యాక్చువల్ జర్మన్ హైవేస్ని ఆటో బాన్ అంటారు. ఆ రోడ్స్ ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి. సో ఆ రోడ్ పైన ఏదన్నా సిటీ ఇట్లా ఇంతకుముందు మీరు ఎల్లో కలర్ బోర్డు చూశారు కదా, అక్కడ బ్లూ కలర్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చెప్పచ్చు మనం ఆటోబాన్ పైన ఉన్నామని. సో ఇప్పుడు మీరు చూసిన రోడ్డు నేషనల్ హైవే కదా, దీనిపైన స్పీడ్ లిమిట్ లెస్ దాన్ 120 ఉంటుంది. అదే ఆటోబాన్ మీద మీరు కొంచెం డిస్టెన్స్ పోయాక స్పీడ్ లిమిట్ అన్నది ఉండదు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను ఒక బైక్ మీద ఒక అతను వెళ్ళంగా చూస్తున్నాను. జర్మనీలో బైక్స్ యూజ్ చేస్తారు కానీ చాలా తక్కువ, ఎందుకంటే చలి బాగుంటుంది కాబట్టి, అండ్ కొంచెం రిస్కీ కూడా. సో ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ఈ షాపింగ్ విలేజ్కి వెళ్దాము. మీకు ఒక చిన్న ట్రాఫిక్ లైట్ది చెప్తాను రూల్. ఇక్కడ చూడండి, రైట్కి ఇప్పుడు రెడ్ లైట్ ఉండగానే రైట్ సైడ్ గ్రీన్ కలర్ యారో సింబల్ వస్తుంది. అది వచ్చినప్పుడు మనము చూసుకొని రైట్ టర్న్ తీసుకోవాలన్నట్టు. సో ఇనిషియల్లీ జర్మనీకి ఎవరైనా కొత్తగా వస్తే కన్ఫ్యూజ్ అవుతారు అదేంటి అలా ఉందని. ఇక్కడ రైట్ సైడ్ ఎల్లో కలర్లో ఒక బోర్డు ఉంది, ఎల్స్టాల్ అని. దాని అర్థం ఏంటంటే ఒక ఊరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఆ ఊరు పేరు ఎల్స్టాల్. సో ఇట్లా ఎల్లో కలర్ బోర్డు ఉండి ఒక విలేజ్ పేరు ఆర్ సిటీ పేరు రాసి ఉంటే అక్కడి నుంచి మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 50 కిలోమీటర్స్ మాత్రమే. మీరు నైట్ 2 o'clock వెళ్తున్నారు, ఇక్కడ నుంచి ట్రాఫికే లేదు, అయినా కానీ మీరు మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ 50 దాటకూడదు. సో ఇది జర్మనీలో నాకు చాలా నచ్చుతుంది. సిటీలో స్పీడ్ లిమిట్ 50 ఉంటుంది అన్నట్టు. సో రైట్ సైడ్ ఉన్నదంతా షాపింగ్ విలేజ్. ఇక్కడ మల్టిపుల్ పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి. సో మనం వీకెండ్ వస్తే కొంచెం పార్కింగ్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం దూరం పెట్టి నడవాల్సి వస్తుంది. ఇలాంటి ప్లేస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. మీరు చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు బస్ స్టాప్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఎవరైనా నైట్ టైం జాబ్స్ చేస్తున్నా కానీ వాళ్ళకు వెళ్ళడానికి ఈజీ అవుతుంది. జర్మనీలో కార్ లేకున్నా కానీ మనం బ్రతకొచ్చు. ఇది అవుట్లెట్ సిటీ బయట ఉంది, అయినా కానీ మీరు అక్కడికి వెళ్ళొచ్చు ఈజీగా. అండ్ ఈ అవుట్లెట్ టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి నైట్ 8 PM వరకు ఉంటాయి. ఒక లుక్ వేయండి, ఇవన్నీ పార్కింగ్ లాట్స్. వీకెండ్ కదా మొత్తం ఫుల్ అయిపోయాయి. సో దీని పేరు డిజైనర్ అవుట్లెట్ బెర్లిన్. ఇది సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. సో మా ఇంటి నుంచి కొంచెం దగ్గరనే హైవే ఎక్కినామంటే 10 కిలోమీటర్స్లో వచ్చేస్తాము. ఇక్కడ చాలా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైం జాబ్ చూస్తున్నారో వాళ్ళు ఇలాంటి ప్లేస్లో జాబ్స్ లెంకితే వాళ్ళకి తప్పకుండా దొరుకుతాయి. ఏంటంటే ఇండియా నుంచి చాలామంది వస్తారు కదా, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. సో దీని పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఆన్లైన్ చూడండి. అండ్ ఎవ్రీ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు లోపల రెస్టారెంట్స్ అవి ఇవి ఉంటాయి. చాలా ప్లేసెస్లో మన ఇండియన్స్ పనిచేస్తున్నారు. సో ఉంటాయి ఆపర్చునిటీస్, జస్ట్ లెంకడం మాత్రమే లేట్. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది. అన్ని బిగ్ బ్రాండ్స్ షాప్స్ లోపల ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో డిస్కౌంట్ సేల్ నడుస్తూనే ఉంటుంది. పర్సనల్లీ నేను ఎప్పుడు కూడా ఇక్కడ కొనుక్కోను, ఎందుకంటే ఏమో నాకు ప్రైజెస్ పెంచి మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ క్రిస్మస్ టైంలో వస్తే మాత్రము నడవడానికి ప్లేస్ ఉండదు, అంతమంది వస్తారు. మేము ఈ ప్లేస్కి చాలా రెగ్యులర్గానే వస్తాం కానీ షాపింగ్ కోసం కాదు, తినడానికి వస్తాము. ఇక్కడ బాగానే రెస్టారెంట్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫర్ ఏ చేంజ్ బెర్లిన్ వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇక్కడికి వస్తాము. ఈ పాస్తా షాప్లో చాలా బాగుంటుంది పాస్తా. సో మీరు చూస్తున్నారు కదా, ఈ పాస్తా బ్లాక్ ఇటలీ నుంచి తెప్పిస్తారు అండ్ దాంట్లోనే వండుతారు. టేస్ట్ మాత్రం సూపర్బ్ ఉంటుంది. సో ఆర్డర్ వచ్చిన ప్రతిసారి ఇలా చీజ్ని స్క్రేప్ చేస్తాడు, చేసి దానిపైన పాస్తా వేసి దాంట్లోనే వండుతాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది టొమాటో పాస్తా అండ్ సిట్రోన్ పాస్తా. ఇవి వెజిటేరియన్. మీకు కావాలంటే నాన్ వెజ్ టాప్అప్ కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వేస్తే యాడ్ చేయించుకోవచ్చు, లైక్ చికెన్ ఆర్ ప్రాన్స్. చూడండి బయట నుంచి వ్యూ, ఇవన్నీ ఈటబుల్ ప్లేసెస్ ఇటు సైడ్. తర్వాత షాపింగ్, అది పార్కింగ్ ఏరియా ఇంకొకటి. అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది జస్ట్ క్యాజువల్ బ్లాగ్. చాలా రోజుల నుంచి ఇలాంటిది ఒకటి పెడదాం అనుకుంటున్నాను, నాన్ సీరియస్ టాపిక్. సో ఫైనల్లీ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.